ఏం చేస్తున్నావు? ప్రాజెక్టర్, మినీ ప్రాజెక్టర్. నిన్న నైట్ తీసుకొచ్చాను, అది మార్నింగ్ లేవగానే ఆడుకుంటుంది. ఫ్యాన్ ఎందుకు కావాలి నీకు? లైటా? లైట్ ఎక్కడ ఉంది? అంత బయట లైట్ వస్తుంది. సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా, మా అమ్మ నాన్నకి మీనా బట్టలు పెట్టింది. సో పూజ చేసి ఆ తర్వాత ప్రస్తుతానికి ఇంకేదో చేస్తుంది. దాని డ్రెస్ చాలా బాగుంది, చూపిద్దామంటే చూపించట్లేదు. చూపించి బంగారం, బంగారం డ్రెస్ చూపించి ఒకసారి. అదిగో రివర్స్ చేసుకుంది, రివర్స్ చేసుకుంది. చూపించి చూపించి చూపించి. ఇల్లంతా కలకల్లాడిపోతుంది, ఎందుకంటే మీనా ఎంతో పూజ ఇచ్చేసి అంత పువ్వులన్నీ పెట్టింది దేవుడికి. అండ్ ఇది ఇప్పుడే స్నానం చేసి వచ్చింది, తల స్నానం చేసింది సంవత్సరం తర్వాత, 1 year తర్వాత. థింక్ చేస్తున్నా అంటే 1 year తర్వాత. చెప్పు. నా ఇంటికి వచ్చిన రోజు చేసేసి వచ్చావు అంటే సంవత్సరం అయిపోయింది కదా. 4 days ముందు చేసావా? ఓకే. ఇది ఇప్పుడు కరెక్ట్గానే వేసుకున్నారా మేడం? కరెక్ట్గానే వేసుకున్నారా లేదా చూసుకోండి ఒకసారి. మళ్ళీ రివర్స్లో వేసుకున్నారేమో. పాయసము, ఇప్పుడు టిఫిన్కి దోశ, అబ్బా అన్నీ రెడీగా ఉన్నాయి. మేడం మీకు కొంచెం కోపంగా ఉన్నారు. మేడం ఓకేనా మీకు? అంతా ఓకేనా? కోపంగా లేరుగా నా మీద? ఇంకా నేను రెడీ అవ్వలేదు, దాన్ని కూడా రెడీ చేస్తున్నా. ఇలాంటి దోశ తిని ఎన్ని రోజులు అవుతుందంటే, ఈ చట్నీలో, ఇది కొత్తిమీర చట్నీ అండి, ఈ దోశ నేను ఎంత మిస్ అయినంటే మీనా వంటలో అసలు మామూలు లేదు. మినిమం 15 దోశలు తింటానని మీనాకు ప్రామిస్ చేశాను. 15 దోశలు తిని చూపిస్తారండి. మీనా పిండి అయిపోవాలి, అంతేగాని మన దోశ తినడం మానదు. బుజ్జి, పిండి ఎంత ఉంది? 15 తింటా నేను, చెప్పే కదా. ఏమైంది జడ్జన్లో? ఏమైంది బంగారం? దోశ కావాలా? ఇంత తిని అమ్మ, ఇది తిన్నానా? ఇది బాగుంది టేస్ట్. సో ఇప్పుడు 5.5 దోశ అయిందండి, అంటే హాఫ్ దోశ దాంట్లో 60 ఇచ్చారు. సో మేడం గారు 15 దోశలు వేస్తానన్నారు. పిండి అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. నేను 15 కన్నా ఎక్కువ తింటానంటే వినట్లేదు. దోశ ఇది తినచ్చు, ఎందుకంటే చాలా తిన్గా ఉంటుంది, చాలా పచ్చ దోశ వేస్తుంది. ఎన్ని దోశలు తిన్నారా బాబా? 6.5. 6.5. సో చట్నీ అయిపోయిందండి, సాస్తో నేను తింటున్నా. నాకు 11.5 దోశలు పెట్టింది, ఇంకా తనకు కూడా పిండి అయిపోయింది, దోశ వేయడానికి లేదు. సో అది మ్యాటర్. ఇంకా అంటే ఇంకా 4 దోశలు ఉంటే తినేసేవాడిని ఈజీగా, బట్ లేదు, అయిపోయింది. సో ఇట్స్ ఓకే. 11.5 దోశలు అయినా పర్లేదు. ఇక్కడ 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక పిల్ల వేరే పిల్లని హర్ట్ చేస్తుంది. దొరికింది బంగారం? మమ్మీని పోలిందాన్ని మరి ప్రతిదానికి. ఇదండి తెలుగు సంక్రాంతి భోజనం. పాయసం, పులిహార, దద్దోజనం. మేడం గారు ఇవన్నీ తింటారా మరి? అసలు అవన్నీ ఏంటండి చెప్పు, ఇది పేర్లు చెప్పు. దీనికి పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పింది వినేసి చెప్పేస్తుంది.
जैसे पहले पिन्नी को बोले हम क्या कि ये दद्दोजनम है। తెలుగు బోల్ पूछ। బుజ్జే ఇది ముందే చెప్పింది దద్దజనం అనేది అవునా దద్దజనం తెలుసా నీకైతే ఓహో ఎలా ఉంది మస్తుందా ఏ మస్తుంది ఉందా బాలేదా ఏం బాగుంది ఆ? ఏం బాగుంది మాటలు రావా బొడ్డి మీనా మీద అలిగింది నా మీద కాదు మీ మీదే నా మీద మీ మీదే నా మీద ఎందుకు కలుగుతుంది మీరే నా మీద నేనేం చేశాను మళ్ళీ మధ్యలో నేనేం చేశాను నాకు తెలుసు నేనేం చేశాను కానీ నేను చెప్పను చెప్పు ఇది ఎక్కడో నేను చూసినట్టున్నాను భుజి ఇంతకుముందు 7-8 years ముందు నా పెళ్ళైన కొత్తలో సేమ్ యాటిట్యూడ్ చూశాను నేను ఆ? బంగారం నా మీద అలిగివా ఎందుకు నేనేం చేశాను ఆ? ఓయ్ చెప్పు చెప్తానే కదా తెలిసేది ఓయ్ మేడం చిన్న ఫినిష్ అయిపోయిందా నాతో ఎందుకు మాట్లాడలేదు ఇంకా కావాలా చిన్ను పులిహోర కావాలా ఇంకా కావాలా బాగుందా నాతో మాట్లాడరా నాతో ఎందుకు మాట్లాడలేదు సేమ్ బుజ్జి సేమ్ సేమ్ డిట్టో మంచి పని అయింది మీకు 7-8 years ముందు సేమ్ ఇలానే చూశాను మీకు అవ్వాలి అలాగే నువ్వు అదే పిలవండి మీకు ఒక విషయం చెప్పమని చెప్పింది నాకు చెప్పింది ఇప్పుడు నేను మీకు అది చెప్పబోతున్నా ఏంటి ఆ విషయం అది ఎందుకు కలిగిందో చెప్పమని చెప్పింది మీకు ఎందుకు కలిగి ఉన్నానా ఒక నిమిషం ఆగండి. చిన్న క్లారిటీ తీసుకొని అప్పుడు మీకు చెప్తా చెప్పండి ఏదో ఒకటి చెప్తా ఓకే ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్పబోతున్నా చెప్పు విత్ హర్ పర్మిషన్ ఓకే అదేంటంటే మీరు అది తింటున్నప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోతా అని అన్నారు బయటికి అందుకే అది అలిగింది చిన్న అవునా అది నేను అది మీతో మాట్లాడదు మీరు ఏమైనా మాట్లాడాలని నాకు కమ్యూనికేట్ చేయండి అది నేను హిందీలో చెప్పాను కదా దానికి అర్థం అవుతుంది కదా హిందీ చెప్పు తెలుగులో కూడా చెప్పారు మీరు అందుకే దానికి తగిలింది అది అవునా ఓ సారీ బంగారం సారీ దానికి నాకు చెప్తే నేను దానికి చెప్తా నువ్వు దానికి నాకు ఇద్దరికి చెప్పాలి సారీ బంగారం అని మా అమ్మకి చెప్తున్నా అమ్మ నీ కూతురికి చెప్పు బయటికి తీసుకెళ్తే అప్పుడు ఓకే సారీ అలా చెప్తే ఓకే కాదు అవునా అయితే బయటికి తీసుకెళ్తాను ఇంకేం చేస్తాను వేరే ఆప్షన్ లేదు కదా ఓకే తీసుకెళ్తారంట మరి అడుగు ఇది అయిపోయింది కదా గొడవ లేదు అడుగు మరి నేను అడగలా ఏంటి అంటే ఇంకా సారీ నాకు యాక్సెప్ట్ చేయలేదా నా సారీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకుని అది ప్లేస్ నచ్చితే అప్పుడు ఓకే లేకపోతే ఓకే కదా అవునా ఎక్కడికి చెప్పు సో ఇది నా పరిస్థితి ఇక్కడ నేను చాలా లక్కీ అని చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే మీనా లాంటి భార్య దొరికింది అన్న లాంటి పిల్ల దొరికింది బట్ అదే నాటి సో అట్లా అనమాట అంటే వీళ్ళిద్దరు యాటిట్యూడ్స్ ఇలా ఉంటాయి యాటిట్యూడ్స్ సో మార్నింగ్ కూడా మా ఆవిడతో కూడా చిన్న క్లాష్ వచ్చింది నాకు సో దాని గురించి 2 గంటలు క్లాస్ పీకాను అది చెప్పండి అది నేను చెప్పను ఎందుకంటే ఇది నా ఛానల్ నీ ఛానల్లోనే చెప్పు అది ఆర్నా షార్ట్స్ దాని ఛానల్ అది ఓ అందుకే దాని యాటిట్యూడ్ చూపిస్తున్నా సో ఇలా ఉంటుందండి మన ఇంట్లో అంటే అనుకుంటాం బయట నుంచి చాలా బాగుంటాయి ఆయన్ని కానీ ఇలా ఉంటుంది ఒక మగాడి జీవితం ఇలా ఉంటుంది ఏ నిజాలు నచ్చవు నీకు కొత్త కాన్సెప్ట్ ఉందని మీనా చెప్పింది ఐస్ క్యాండీ అంట మరి కాన్ఫిడెంట్ అచ్చా రాగా బాగుంటుందా
కొత్త కాన్సెప్ట్లో ఉంది కదా. సో కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. చూడడం తినేసి ఎలా ఉంటుందో. ఇదేంటి మేడం గారు పే చేస్తున్నారు. వావ్, ఏం ఫ్లేవర్ తీసుకున్నావు? బ్లూబెర్రీ ఒకటి, క్రీమ్ అండ్ కుకీ ఒకటి, చాక్లెట్ ఒకటి, బిస్కాఫ్ ఒకటి. బిస్కాఫ్ ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది విజయ్? టేస్ట్ బాగుంది కదా? వాళ్ళందరూ ఇలా ఊపారని నువ్వు కూడా ఊపా. చాలా బాగుందండి. ప్రైస్ పరంగా కూడా చాలా బాగుంది. అంటే నామినల్ ప్రైసెస్ ఉన్నాయి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. సో ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు తినే ఉన్నాను. ఈ ఐస్ క్రీమ్ 5 రూపీస్ అంటే నమ్ముతారా మీరు? ఓన్లీ 5 రూపీస్. ఇది టేస్ట్ కూడా అదిరిపోయింది. అసలు క్వాలిటీ ఒక రేంజ్లో ఉంది. నిజంగా చాలా బాగుంది. అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ అనేది చాలా రోజుల తర్వాత తింటున్నాం. అంటే బాస్కిన్ రాబిన్ ఇవన్నీ ఉంటాయి కదా, పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్ క్వాలిటీ ఉంది. ప్రైజింగ్ అనేది చాలా తక్కువ ఉన్నాయంటే. ఇదైతే మరి 5 రూపీస్. మీనా ఇంకా కొత్త ఫ్లేవర్ ఒకటి రోజ్ మిల్క్ అంట. బాగుందా రోజ్ మిల్క్? అవునా? సో వీళ్ళ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చిందండి. ఇవన్నీ వాల్ మీద పాత జ్ఞాపకాలు అవన్నీ రాసున్నాయి. ఇయర్ క్లీనర్. వావ్, ఇంట్లో కూడా అలాంటి పనులు చేయొచ్చు కదా బంగారం. అది పోజ్ ఇస్తుంది, ఇది ఫోటో తెస్తుంది. సరిపోయింది ఎదురుగా. ఏయ్ నిజంగా నాకు త్రీ బోర్డ్స్ లో మధ్యలో బోర్డు ఏముంది? ఆ మాల్ పేరు అదే. అది అది కమాన్ మీనా, యూ కెన్ డూ ఇట్, కమాన్. ఇదేదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఆ బ్రాండింగ్ బాగుంది. ద గుడ్ గుడ్స్. ప్రస్తుతానికి ఏఎంబి మాల్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ తిరుగుతున్నాం మేడం వాళ్ళతో పాటు. వీళ్ళంతా చూస్తారు కానీ వెళ్ళరు నాకు తెలుసు. అయిపోయింది కదా. ఒక్క డ్రెస్ కొంటే షాపింగ్ అవ్వదా మరి? దానికి ఒక డ్రెస్ కొన్నామంటే షాపింగ్ అయిపోయిందా అని అడుగుతుంది. అది ఒక డ్రెస్ కొంటే షాపింగ్ అయిపోయిందా అడుగుతుంది. సరిపోలేదు, అది చిన్నగా అయిపోయింది అన్న. చూపించి బంగారం. ఇది చాలా బాగుంది. పెద్దగా అయిపోయింది కదా బంగారం. ఇది బాగుంది బంగారం. ఇది తీసుకో, ఓకేనా? ఇది ఇంకోటి బాగుంది కదా, అది కూడా వైట్ కలర్. ఓకే ఓకే, చాలు ఇక చాలు. చాలా బాగుంది. తీసుకుంటా. సృష్టి యొక్క కోసం ఇది టీ షర్ట్లు చూసేస్తుంది. ఎవరి కోసం అది? అక్కగా? అక్క లోపలికి వెళ్ళింది. ఇవ్వు మరి. బాగుంది అది. ఇది ఇలా పెంకుతనం చేస్తుంది. పని పట్టలేక 2 టీ షర్ట్లు తీసుకున్నాం దానికి, అందుకే రా బయటికి. సో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ. జనరల్గా సంక్రాంతికి ఎవరు ఉంటారు అనుకున్నాం, కానీ ఈరోజు సంక్రాంతి ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది హైదరాబాద్లో. చూస్తే ఏఎంబి మాల్లోనే ఉంది. బయట రోడ్ల మీద అంత ఎక్కువ మంది లేరు, కానీ ఏఎంబి మాల్ అయితే ఫుల్ క్రౌడెడ్గానే ఉంది. సో దీనికి ఫారెన్ డ్రింక్ కావాలి, లేదంటే స్టార్ బక్స్లో కాఫీల పేరు కూడా చెప్తుంది. మేమేదో స్టార్ బక్స్ ఓన్లీ తెలుసు అనుకున్నా, కానీ అందులో కాఫీ పేర్లు కూడా చెప్తుంది. అది ఏం జరుగుతుంది అక్కడ? 2 డ్రింక్స్ కలుపుతుంది. ఇది దీనికి రోజు అలవాటు అయిపోయింది. ఇలాగా మళ్ళీ పంపేసింది ఈరోజు. ఓయ్ బంగారం, ఎందుకు పంపే మళ్ళీ అనుకున్నావా? నీకు హాబీ కదా రోజు నీళ్ళు పంపేయడం అనేది.
డ్రాయింగ్ నీ హాబీయా? ఈరోజు ఉదయం నుంచి అంతా తిరిగి తిరిగి అలిసిపోయాం కదా బంగారం. ఉదయం నుంచి కాదు, మధ్యాహ్నం నుంచి. ఓ ఉదయం నుంచి కాదు, మధ్యాహ్నం నుంచి మీనా కరెక్ట్ చేసింది మధ్యలో. సేమ్ ఆర్నలాగే మీనాకు కూడా మధ్యలో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం అలవాటు, అంతే కదా బంగారం? ఇలాగే కదా మమ్మీ కూడా. కాదు కాదు కాదు. సో ఈరోజు బాగా అలసిపోయాం. ఏమేమి తీసుకున్నావు నాన్న నువ్వు? 2 షర్ట్లు. 2 టీషర్ట్లు. పిల్లలిద్దరికి 2 టీషర్ట్లు తీసుకున్నాము, ఎందుకంటే మంచి ఆఫర్లు నడుస్తున్నాయి ఏంబి మాల్లో. ఇంట్యూన్, అది ఏంటి, ఇంట్యూన్ అనే బ్రాండ్లో తీసుకున్నాము. బాగున్నాయి టీషర్ట్లు అవన్నీ, మంచి ప్రైజింగ్లో చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. సో ఇది దాని మొహం అదే చూసుకుంటుంది, ఇది వీడియో రికార్డ్ అవుతుంది కానీ అందుకే మొహం ఇలా చేస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఇంతే, ఎందుకంటే బాగా అలసిపోయాము. నైట్ ఇప్పుడు వెళ్ళి ఎదురు పడుకున్నాము కదా. అవును. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. బీ సేఫ్, బీ హ్యాపీ.